మహిళలు తమను తాము రక్షించుకోవటానికి లేకపోతే హరాస్మెంట్ కావచ్చు, ఈ విషయంలో చట్టపరమైన హక్కులు మహిళలు తెలుసుకోవాల్సినవి ఏమైనా ఉంటే చెప్తారా? ఈరోజు కాలేజెస్ అన్నిట్లో కూడా షీ టీమ్స్, స్పెషల్గా షీ టీమ్స్తో రుద్రమదేవి అకాడమీ అని ఉంది. వాళ్ళు ఏంటంటే కరాటే, కొన్ని మార్షల్ ఆర్ట్స్ ఉంటాయి కదా, ఆ కరాటేకి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తున్నారు. షీ టీమ్స్ విత్ రుద్రమదేవి అకాడమీ. వారు చేస్తున్న కృషి చాలా చాలా ఎక్కువ. ముఖ్యంగా కాలేజెస్కి షీ టీమ్స్తో మేము అవేర్నెస్ క్యాంప్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న టిప్స్ ఇవ్వటం కూడా జరిగింది స్టూడెంట్స్కి. స్పెషల్గా స్టూడెంట్స్కే కాదు, అవేర్నెస్ క్యాంపెయిన్స్లో ముఖ్యంగా మనం మహిళలకి తమని తాము రక్షించుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ఎలా మనం అడాప్ట్ చేసుకోవాలో కూడా వాళ్ళకి నేర్పించాలి. సో అలా ఈరోజు షీ టీమ్స్ చేస్తున్న ఎఫర్ట్స్ కూడా చాలా చాలా అవసరం. వారు మరిన్ని ప్లేసెస్కి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలాగే కాలేజెస్ ఎవరైనా సరే వాళ్ళకి సంప్రదించినప్పుడు మేము ఖచ్చితంగా వస్తాము, వాళ్ళకి ఇలాంటి టిప్స్ నేర్పిస్తామని రుద్రమదేవి అకాడమీ వాళ్ళు చాలాసార్లు చెప్పడం జరిగింది. అలాంటివన్నీ కూడా వాడుకోవాలి. షీ టీమ్స్ ఎందుకుంది, ఈ హెల్ప్ లైన్ నెంబర్స్ ఎందుకున్నాయి, ఎప్పటికప్పుడు జనాల్లోకి వెళ్ళాలి. అవగాహన సదస్సుల ద్వారా కానివ్వండి, మీ ఛానల్స్ ద్వారా కానివ్వండి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. అంటే మహిళలు ఇంకా బలహీనంగా కాదు, సైకలాజికల్గా బలంగా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, వాళ్ళని మనం కాపాడుకోగలం మరొకరు హెల్ప్ లేకుండా అనే కాన్ఫిడెన్స్ దీంట్లో వెళ్ళాలి. ఓకే, ఇంకా కూడా భయపడటానికి ఈ 2026లో విమెన్ మరింత శక్తివంతంగా ఉండాలి. వాళ్ళని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి, చక్కగా చదువుకోవాలి, ఆస్తులు కూడా సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను.